సిఎస్ఎస్ అందరూ చేస్తున్నారు. సో వెరీ నైస్. మా వాళ్ళ కోసం ఇంకొంచెం చిన్న చిన్న యానిమేషన్స్ చెప్దామని నేను డిసైడ్ అయ్యాను. దాంట్లో వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు ఇలాంటి ఒక యానిమేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఒక వెబ్సైట్ని మనం లాంచ్ చేసేటప్పుడు ఈ రకమైన యానిమేషన్స్ కూడా యాడ్ చేస్తే ఇట్ విల్ యాడ్ సమ్ వాల్యూ టు దేర్ వెబ్సైట్స్ కదా అని చెప్పి నేను ఒక బూట్ స్ట్రాప్లో ఒక వెబ్సైట్ తీసుకున్నాను, ఫ్రీ టెంప్లెట్. దాంట్లో ఈ రకమైన యానిమేషన్స్ చూశాను అనమాట. సో నేను ఈ సిరీస్లో ఈ మొత్తం ల్యాండింగ్ పేజ్ మొత్తాన్ని నేను కవర్ చేసేసి పెడతాను. ఎవరికైతే కోడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ఐ విల్ పుట్ యూ ఎవ్రీథింగ్. ఇంకా ఇలాంటి డీటెయిల్డ్ అండ్ అడ్వాన్స్డ్, అఫ్ కోర్స్, ఇంకా వెరీ పర్సనల్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో యూ కెన్ కాంటాక్ట్ మీ సో దట్ వీ కెన్ ప్లాన్ ఎ బ్యాచ్. ఓకే, లెట్ అస్ నాట్ వేస్ట్ ద టైం. మనము నేను ఒక చిన్న వీడియో కోసం జస్ట్ ఒక టెంప్లెట్ లాగా తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఆల్రెడీ వర్కింగ్. అంటే ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఒక H1, ఓకే ఫైన్. లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను ఫస్ట్, ఓకే, ఇట్లా ఉంది. ఇది ఎట్లా వచ్చింది? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నా హెడర్ని కూడా నేను జస్ట్ అలైన్ ఐటమ్స్ ఇవన్నీ తీసేస్తాను. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ హెడర్కి. దాని తర్వాత ఈ కంటెంట్ కోసం ఒక డివిజన్, ఇమేజ్ కోసం ఈ రైట్ సైడ్ రావాల్సిన ఇమేజ్ కోసం ఒక డివిజన్, అంటే ఈ ఇమేజ్ కోసం ఒక డివిజన్, ఈ కంటెంట్ కోసం ఒక డివిజన్ క్రియేట్ చేసుకున్నాను. సో నౌ ఐఎమ్ ప్లానింగ్ ఈ హెడర్ని డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే ఏమవుతుంది అని అంటే ఇది కాదండి, ఇది. సో మీకు ఇన్లైన్ బ్లాక్గా మారిపోతుంది, రెండు పక్క పక్కన వస్తున్నాయి. అట్లాగే నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అనగానే దోస్ విల్ కమ్ ఇన్ టు ద సెంటర్. ఇక్కడ వరకు చాలా సింపుల్గానే అయిపోయి ఉంటుంది, మీకు అనిపించి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇండివిజువల్గా ఇమేజ్ విడ్త్ని కానీ వాటిని మనం ఒకసారి స్కేల్ డౌన్ చేద్దాం. మరీ పెద్దగా కనపడుతుంది ఇమేజ్. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను, హ్యాష్ హెడర్ స్పేస్, ఓకే ఓకే, ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఇమేజ్ అని ఉంది. దీంట్లో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 60% అనే ఇవ్వండి. ఓకే, 60 ఈజ్ టూ స్మాల్. 80% ఇవ్వండి, సో దట్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఈస్ హ్యావింగ్ 80% విత్ సర్టైన్ ప్యాడింగ్ 2 REM ఇచ్చుకుంటే యుల్ ఫైండ్ అవుట్ ద ప్యాడింగ్ ఓవర్ దేర్. రెండోది, ఈ పర్టికులర్ డివిజన్కి కూడా, అంటే సిఎన్టి కాంటెంట్, హ్యాష్ CONT కాంటెంట్కి కూడా మనము ఒక ప్యాడింగ్ ఒక 30px ఇచ్చుకుని, సో యూ కెన్ సీ సమ్ బెటర్ పిక్చర్ ఓవర్ దర్. అండ్ ఎస్పెషలీ కంటెంట్లో ఉన్న H1కి, హ్యాష్ CONT H1కి ఫాంట్ సైజ్ కొంచెం పెంచండి. ఫాంట్ సైజ్ 3REM, సో దట్ యూ విల్ ఫైండ్ అవుట్ ఎ బెటర్. ఇంకా పెంచుదాం, 4REM పెట్టుకుందాం. సో ఎడిపాలి లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. సో ఇట్స్ ఫైన్, రైట్? కొంచెం ప్యాడింగ్ కూడా మనము పెంచుకోవచ్చు, 50px వరకు పెంచుకుంటే మీకు నీట్గా కనపడుతుంది. సో ఇంతే, దీంట్లో పెద్ద అడ్జస్ట్ చేయడానికి ఏం లేదు. బట్ వెన్ వీఆర్ లాంచింగ్ దిస్ పేజ్, మనకి యానిమేషన్స్ కావాలి. సో హౌ టు డూ దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో నేనేమనుకుంటున్నానంటే, ఒక చిన్న యానిమేషన్ క్రియేట్ చేస్తాను. సో హియర్ @keyframes అండ్ జూమ్ అని పెట్టుకుందాం దీనికి, లేకపోతే మూవ్ ఇన్, సారీ, ఓకే, మూవ్ అప్, ఏదో పేరు పెట్టాను, మూవ్ అప్ అని, కీఫ్రేమ్స్ యానిమేషన్కి. దాంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒపాసిటీ, అంటే ఇక్కడ యానిమేషన్స్ రాసేటప్పుడు ఫ్రమ్ ఒపాసిటీ 0, అంటే 0 ఒపాసిటీ నుంచి, అండ్ ట్రాన్స్లేట్ కింద నుంచి ఒక
-100 translate, yeah, -100% అండ్ -100%. మనం తర్వాత మార్చుకుందాం. ఇక్కడి నుంచి మనం 2కి వెళ్ళేసరికి అంటే స్టార్ట్ అవ్వాలి. అట్లా 0% ఉన్నప్పుడు అక్కడ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి మూవింగ్ టు ఒపాసిటీ 1 అండ్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ 0. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ యానిమేషన్ రెడీగా ఉంది. బట్ నేను యానిమేషన్ ఎవరికి అప్లై చేయాలి? ఈ కాంటెంట్కే అప్లై చేయాలి. సో ఐఎమ్ ట్రైంగ్ టు అప్లై ద కాంటెంట్. యానిమేషన్ నేమ్ ఈజ్ మూవ్ అప్ and the duration is 3 seconds. So now let us see the output here. There is nothing happened. Okay. Let us see from and to translate 0.00%. Okay. Animation is not applied on content. ఓకే, ఎందుకు రాలేదు అని అంటే చాలా సింపుల్. ఇక్కడ ఫామ్ అని రాశాను, ఫ్రమ్ అనే బదులు ఫామ్ అని రాయడం వల్ల మనకి అలా జరగలేదు. జస్ట్ ఫ్రమ్ ఒపాసిటీ 0 అండ్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ 0% అండ్ 40% అనేసరికి వీ కెన్ సీ ద డిఫరెన్స్. ఇట్లా మనకి గ్రో అయినట్టు కనపడుతుంది. సేమ్ అట్లాగే మనం ఇక్కడ దీని యానిమేషన్ కూడా అప్లై చేద్దాం. సో సో keyframes జూమ్ అని పెట్టుకుందాం మన యానిమేషన్ పేరు. దాంట్లో కూడా ఒపాసిటీ 0 ఇస్తే మీకు ఒపాసిటీ 0, సారీ, ఇక్కడ ఫ్రమ్ ఒపాసిటీ 0 నుంచి ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ఆఫ్ ఎట్లా చేద్దామంటే ట్రాన్స్లేట్ బదులు స్కేల్ చేద్దాం. రెండు కలిపి కూడా పెడదాం. స్కేల్ ఆఫ్ 0 నుంచి సేమ్ థింగ్ 2లోకి వచ్చేసరికి ఒపాసిటీ 1 అని తీసుకుందాం. స్కేల్ ఏమో 1 అని తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఎట్లా జరుగుతుంది. అయితే ఈ యానిమేషన్ మనం ఎవరికి అప్లై చేయాలి? ఈ ఇమేజ్కి అప్లై చేయాలి. సో వీ హ్యావ్ టు రైట్ HIMG అనమాట ఆ ఇమేజ్ పేరు. సో #HIMG. ఈ యానిమేషన్ నేమ్ ఈజ్ జూమ్ అండ్ ద డ్యూరేషన్ ఈస్ 2 seconds. ఇంతే. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇట్లాగే ఉంటుంది. సింపుల్, ఇస్ ఇట్ నాట్ సింపుల్? సో ఇట్లాగే మనం కంటిన్యూ చేసి చాలా ఎగ్జాంపుల్స్ మనం తెచ్చుకోవచ్చు. లెట్ us see. సో ఇప్పుడు స్కేల్ ఒక్కటే చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి జస్ట్ ఇట్లా పైకి వస్తుంది కదా. మీరు కావాలనుకుంటే 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ఒకటేసారి మీరు తీసుకురావచ్చు. ఎట్లా తీసుకొస్తామో చూడండి. స్కేల్ 0 అట్లాగే ట్రాన్స్లేట్ -10% నుంచి ట్రాన్స్లేట్ చేద్దాం. ఓకే, -10 కాకుండా 40 -40%. ఇది అది ఎలా వచ్చింది చూడండి, ఇక్కడి నుంచి ఇలా వచ్చినట్టు. సో ఎగ్జాక్ట్లీ ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి వచ్చినట్టు కనపడుతుంది. కాకపోతే మరి 0 నుంచి కాకుండా వాళ్ళు డైరెక్ట్గా ఒపాసిటీ మంచిగానే పెట్టుకుని డైరెక్ట్గా చేసుకున్నారు. మీకు ఇట్లా కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇవి చాలా సింపుల్ థింగ్స్ అనమాట. చిన్న 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 డిఫరెన్సెస్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కానీ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ చేసుకున్న, మీరు ఏ వెబ్సైట్స్ చేసుకున్నా సరే ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అవ్వండి. మీకు బాగుంటుంది. మీరు చూపించుకోవడానికి కూడా బాగుంటుంది. హోప్ యూ లైక్ ఇట్. మర్చిపోకుండా కమెంట్ చేయండి. నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజెస్ పంపిస్తున్నారు కానీ ఆ కమెంట్ ఏదో, ఆ లైక్ ఏదో మీరు చక్కగా యూట్యూబ్లో పెడితే అది నాకు హెల్ప్ అవుతుంది. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి ఎఫెక్ట్స్ చూద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.